ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం మొక్కజొన్నపైకి వర్షపు నీరు చేరడంతో పంట పూర్తిగా తడిసిపోయింది. దీంతో భారీ ఆర్థిక నష్టం తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది. ఇప్పటికే తమ పంటను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకువచ్చిన రైతులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోవడంతో దాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ ఇప్పటికి నెల రోజుల నుంచి మన వడ్లు ఓలుసుగా పట్టించుకోలేదు. వడ్లు అక్కడికి వచ్చిన వాళ్ళు లేరు. ఇక మేము నెల రోజుల నుంచి తెలంగాణ వద్దాక ఇక్కడ మేము ఉండు బాగా ఇబ్బంది అవుతుంది సార్. మరి మాకు ఇదివరకు 2 కిలోలు 3 కిలోలు కటింగ్ అన్నారు. కటింగ్స్ మేము ఒప్పుకున్నాం. ఇక కటింగ్ అయితే మాత్రం మేము మేము పండిస్తూ లాభం లేదు సార్. ఇది మేము కౌలు చేసుకున్న భూములు, మేము సొంత భూములు కావు. మా వ్యవస్థకి ఇట్లా అవుతుంది సార్. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మరి ఇబ్బంది అవుతుంది. 40 రోజుల నుండి ఇదే కష్టం ఉంది మాకు. ఇవే బాధలు దినం ఇద్దరం ఇటు ఉండిపోతున్నాం. వీడికి 3 జాగాలకు షిఫ్ట్ చేసినాం. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అనిపోయినాయి. మాకు లేని బాధ ఉన్నది. ఇక్కడ ఈ కళ్ళం కరెక్ట్ లేదు. ఇవే బాధలు దినం ఎక్కడి పని అక్కడనే పోతుంది. ఎట్లా బతుకుడు ఏం కథ ఉన్న మొక్కలని నానిపోయినాయి. మాకు బాధనే బాగా మొత్తం కడుపంతా బాధనే ఉన్నది. ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు. మన పొద్దుకి గప్పిపోయిన డబ్బులు పత్రం మళ్ళీ అనిపోయినాయి. మళ్ళీ ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, వేర్నపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అకాల వర్షం పడింది. ఈదురుగాలులకు టార్పలిన్ కవర్లు ఎగిరిపోయాయి. ధాన్యపు రాసులు, బస్తాలు వర్షానికి తడిసిపోయాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు. ధాన్యపు రాసులపై నిలిచిన నీరును తొలగిస్తూ ఉన్నారు. నెల రోజులుగా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతులం కోసి ఈ నెల మీద 6 రోజులు అవుతుంది. అడ్లు కొనేటోళ్ళు అత్తలేరు, అమలోళ్ళు కూడా బరవరు లేరు, దీన్ని పట్టించుకునేటోళ్ళు లేరు. ఇలా సర్పంచ్ కూడా ఏమంటుండ అంటే ఇక్కడి రాపేలాగలో పెట్టకు, సింతాలకు అంటే 29 నాడు కోసిన అడ్లు కూడా ఇలా పెట్టిపించిండు సర్పంచ్. ఇలా మా రైతుల పరిస్థితికి ఉన్నది. మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఆనాచి గాలి దుమ్మారం మొత్తం నీళ్ళు వచ్చినాయి. రైతులం విల కొట్లాడుతున్నాం. ఎప్పుడు లేరు ఇవాళ మమ్మల్ని ఏమంటారు సార్. ఇప్పుడు ఏ మానులు లేదు, అచ్చులు పట్టలేదు. పెడతాం ఎప్పుడన్నా అడుగు పెడతాం. దాన్ని అచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఇలా 6 నెలలు. రాత్రి కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, వరి ధాన్యం తడిసిపోయింది. గత 30 రోజులుగా రైతులు వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న, వరి ధాన్యం తీసుకొచ్చామని ఇప్పటి వరకు అధికారులు సమస్యలు చూపిస్తూ నెల రోజులు గడిపారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి వర్షం కురవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు అయోమయానికి లోనవుతూ ఉన్నారు. రేటు తక్కువైనా తాము కష్టపడి పండించిన పంటను అధికారులు సత్వరమే తీసుకోవాలంటూ కూడా వేడుకుంటున్నారు. కష్టపడి పండించిన పంట ఒకెత్తైతే అమ్మకానికి మరొక సమస్య తలెత్తుతుందని అంటున్నారు. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి కౌలు చేస్తుంటే ఇక్కడికి వచ్చి 15 రోజులు పొలం వచ్చి సీరియల్ అన్నారు. 85 సీరియల్ రాసిన 24 రాసినాక అట్లే సీరియల్ కోసం అట్లే రోజు పొద్దు మా పట్టుకుంటా నేను. తర్వాత ఏం చేసిరు అంటే సీరియల్ బారాన్ని ఇచ్చినాక నెల రోజులకు ఇచ్చారు. అది సీరియల్ తప్పించుకుంటా ఎవరికి ఇష్టమైన వాళ్ళకు దోపిడీ చేసుకుంటూ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మళ్ళీ ఇక మన బారాన్ని ఇచ్చినాక వారానికి జోకినాక మళ్ళీ వారం అయింది కాంట చేసడానికి వారం అయింది. వారం అయిన తర్వాత కుట్టడానికి మళ్ళీ 5 రోజులు వచ్చింది. ఆ కాంట చేసినాక ఇట్లా ఉండేది సార్. అక్కడ తడిచి నేను నైట్ వర్షం వచ్చి ఇట్లా ఇది ఇబ్బంది మాది. సీరియల్ అంటే సీరియల్ ఎక్కడిది లేదు అన్నట్టు తీసుకుంటారు. ఎవరు పైసలు ఇస్తారు, 1000 ఇస్తారట తీసుకుంటారు. లంచం ఇచ్చిన మొదలు పోతానే మా ఇండే ఉంటుంది. ఏమన్నా అంటే అడిగితే నీకు రాదు, నీది కాదు
కొంతమంది వాళ్ళ ఎత్తున వాళ్ళు చుప్పకాడ లారీ పెట్టుకుంటారన్న బత్తాలు ఎత్తుకుంటారు రోడ్డు ఆమలాలు రాకముందు. ఇవరకు ఎత్తులు లేదు, ఈ కాంటాబుల్ లేదు, ఇట్లే గోస అవుతుంది. రోజు కవర్ కప్తానా తీస్తాను. ఎత్తు అంటే రేపు ఎత్తాం మా పెత్తాం అంటారు. ఈ ఎత్తు లేదు, అది ఎత్తు లేదు. నాకన్నా వెనకొచ్చినట్టు కూడా పోతాను. 2400 పెట్టి మొక్కలు కొనుగోలు చేయాల్సిందంత లేదు. 2200 పెట్టి ఉన్న మొక్కలు మొత్తం కొనుగోలు చేయండి. ఎకరానికి 20 క్వింటాలు కొనడం, మిగతా మొక్కలు మేము కొనము, ఆన్లైన్లో రావట్లేదు, నీ భూమి మీద ఈ మొక్కలు పోవు అంటే అవి మళ్ళీ ప్రైవేటు వ్యాపారస్తులు సంప్రదించాల్సి వస్తుంది. అదే మొత్తం మొక్కలు కొను, పండిన కాడికి కొను, 2200 పెట్టు. యూరియాకు 100 రూపాయలు తగ్గి తీసుకుపోయి ఆ వ్యవసాయానికి మేము ఆ యూరియా బస్తాలు వాడుకుంటాం. యూరియాకు పోతే అక్కడ లైను, మొక్కలకు పోతే ఇక్కడ తంబు రాదు, తంబు రాకపోతే మొక్కలు పోవు. తంబు లేదంటే ఓటీపీ లేదు, తంబు పెడితే అమ్ముకున్నట్టు లేకపోతే లేదు. కానీ ఐ స్కానర్ కూడా మిషన్ లేదు. అక్కడ తంబు పెట్టడానికి కూడా ఆఫీసర్లు చాలా చర్య తీసుకుంటారు. కానీ కాకపోతే తంబు రాని వాళ్ళ కోసం చాలా ఇబ్బందులు అవుతున్నాయి. తంబు పెట్టడానికి అక్కడ లైను, మార్కెట్లో వడ్లు మొక్కలు అమ్ముకోవడానికి ఈడ బాధలు. 2400 పెట్టి మొక్క రైట్. మొత్తానికి అకాల వర్షంతో అన్నదాతలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇప్పటి వరకు మనం చూసాము. తంబు పెట్టడానికి ఒక ఇబ్బంది అయితే యూరియా కొనడానికి లైన్లలో కూడా చాలా వరకు ఉన్న పరిస్థితి. బట్ ఇంత కష్టపడి పండించిన పంట ఉంటే 3 నెలలుగా క్రితంగా మనం చూస్తున్నాం, ఐన్యూస్లో టెలికాస్ట్ చేస్తున్నాను. అటు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ప్రతి గింజ కొంటాం, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని చెప్తున్న పరిస్థితి. బట్ రాత్రి కురిసిన ఈ అకాల వర్షాలకు మొత్తం పంట అంతా కూడా నష్టపోయిన పరిస్థితి. అటు వరి ధాన్యం కానీ మొక్కలు కానీ నెల రోజులు బట్టి కూడా ఉంచినా కూడా అసలు కొనే పరిస్థితితో ఒక్కసారిగా ఈ అకాల వర్షాలతో మొత్తం తడిసి మొత్తం పాడైపోయిన పరిస్థితి. అన్నదాతలు వేడుకుంటున్నారు, ఎలా అయినా కూడా మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి మొత్తంగా చూస్తున్నాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాత్రి కురిసిన గాలివాన బీభత్సం, అదేవిధంగా మొత్తం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో మొత్తం వ్యవసాయ ధాన్యం తడిచిపోయింది, మొక్కలు తడిచిపోయాయి, రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. రైట్. తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. వెరీ గుడ్ మార్నింగ్ కిరణ్. సో అకాల వర్షాలతో మొత్తంగా అన్నదాతలు అరిగోసలు పడుతూ ఉన్నారు. గత 3 నెలలుగా కూడా మనం ఐన్యూస్ లో కూడా టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాము. భారీ లైన్లలో ఒకవైపు లారీలన్నీ కూడా ఉన్నాయి, అధికారులు సమీక్షలు చేస్తూ ఉన్నారు, కొంటాం ప్రతి ఒక్కటి కూడా అంటున్నారు, ఆదేశాలు కూడా ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో కూడా ఆ పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి లారీల పరంగా. ఇంకొకటి కల్లాల్లోని ఐకేపీ సెంటర్ల దగ్గర కూడా చాలా వరకు కూడా ధాన్యం మొక్కలు అన్నీ కూడా ఉన్నా కూడా ఇప్పటి వరకు కొనలేదు. బట్ అకాల వర్షాలు ఒకటి తోడు మొత్తంగా కూడా అటు రైతులు ఏమంటున్నారు, టార్పన్లు కూడా లేక అవి కూడా ఎగిరిపోయిన పరిస్థితి. తంబు పెడితే తంబు రావట్లేదు అన్నారు, యూరియా కోసం నిల్చోవలసిన పరిస్థితి, అక్కడ ఇబ్బందులు పడ్డం బట్టి ఇక్కడ తంబు రావడం లేదు. ఇన్ని ఇబ్బందులు ఉన్న ఒకవైపు గాలిబాన్లు అకాల వర్షాలతో కూడా మొత్తంగా తడిచిపోయిన పరిస్థితి. కిరణ్, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం పడింది. భారీ ఎదురుగాలులతో పాటు వర్షం పడింది. ఈ వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలున్న ధాన్యం పెద్ద ఎత్తున తడిసిపోయింది. లక్షల బస్తాల ధాన్యం తడిపోయిన సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం పరిస్థితి నెలకొంది. దాదాపు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాలు చెరువులను తలపిస్తున్నాయి. రైతులు ఇప్పటికే 1 నెల రోజుల పైన అయింది వాళ్ళ ధాన్యాన్ని తీసుకొని వచ్చి ఆ కొనుగోలు కేంద్రాలకి. ప్రతిరోజు ఈ రోజు జోకుతారు, ఈ రోజు తూకం వేస్తారు, ఈ రోజు కొనుగోలు చేస్తారంటూ ఎదురు చూసే అవుతుంది. పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఆ ధాన్యం దగ్గర పరిగాపులు కాసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల ధాన్యాన్ని తూకం వేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ పరిధిలో ఈదురుగాలులు కూడిన ఈ భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 1 నెల రోజులు బట్టి కూడా అటు ఎప్పుడు కొంటారా అని కూడా ప్రతిరోజు కూడా రైతులు వేచి ఉన్న పరిస్థితి. బట్ ఒక్కసారిగా కూడా ఈ అకాల వర్షంతో మొత్తంగా అటు మొక్కలు వరి ధాన్యం అన్నీ తడిసిపోయిన పరిస్థితి. సో వాటిని కప్పేందుకు టార్పన్లు ఉంటాయి. గాలివాన బీభత్సానికి ఆ టార్పన్లు కూడా ఎగిరిపోయాయి. మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది. రైతులు దోశలతో కూడా వాటర్ ని అక్కడ వంపుతో కూడా మనకు కనిపిస్తుంది. విజువల్స్ లో క్లియర్ గా మనం చూస్తున్నాం. బట్ ప్రతిరోజు కొంటారు అంటూ కూడా వేచి చూశారు రైతులు. బట్ సడన్ గా ఈ అకాల వర్షాలు
వీటన్నిటికీ మొత్తంగా కూడా రైతన్న నష్టపోయిన పరిస్థితి. ఎలాగైనా కూడా ధాన్యాన్ని కొనాలి, మొక్కజొన్నని కొనాలి అంటూ కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. మరి క్షేత్రస్థాయిలో మొదటి నుంచి కూడా చూస్తున్నాము, నెల రోజుల బట్టి కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా కూడా రైతుల్ని కొనాలి అంటూ కూడా అటు అధికారులు ఆదేశాలు ఇచ్చినా కూడా సిచ్యువేషన్స్ అనేవి అక్కడ భిన్నంగా ఉన్నాయి. రైతులు ఒకటే చెప్తూ ఉన్నారు, నెల రోజుల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము, బట్ ఎక్కడ కూడా కొనని పరిస్థితి. ఇవాళ ఈ అకాల వర్షంతో కూడా మొత్తంగా కూడా అక్కడ తడిచిపోయిన పరిస్థితి, నష్టపోయామంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మొత్తానికి చూస్తున్నాము, ఈ అకాల వర్షాలతో కూడా రైతులు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. మాట్లాడదాము, బ్యూరో చీఫ్, తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. చిన్న బ్రేక్ తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ లో పరిధిలో కూడా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సో నెల రోజులుగా కూడా ఈ అన్నదాతలు ఈ ధాన్యం కొంటారంటూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒక్కసారిగా కూడా ఈ అకాల వర్షంతో మొత్తంగా మొక్కలు, వరిధాన్యం అంతా కూడా తడిచిపోయిన పరిస్థితి. గాలివానికి వాటిపైన కప్పిన ధాన్యం పైన కప్పిన ఉంచిన టార్పాలిన్ కవర్లు కూడా ఎగిరిపోవడంతో మొత్తం తడిసి ముత్తైన పరిస్థితి. రైట్, తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ జాయిన్ అయ్యారు. సో కిరణ్, ఏ విధంగా సిచ్యువేషన్ మొత్తంగా చూస్తున్నాం? నెల రోజులు బట్టి కూడా రైతులు ప్రభుత్వం ఇప్పుడు కొంటుంది అప్పుడు కొంటుందని వేచి చూస్తున్నారు, బట్ అకాల వర్షాలు ఒక్కసారిగా కూడా తడిచి ముద్దైపోయిన పరిస్థితి. హిమబిందు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించి జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత రాత్రి అకాల వర్షం కురిసినటువంటి నేపథ్యంలో అన్నదాత తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా మొక్కజొన్న, అదేవిధంగా వరిధాన్యం పండించినటువంటి రైతులకు ఈ అకాల వర్షం కోలుకోలేని దెబ్బతీసిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలో సంబంధించి వ్యవసాయ మార్కెట్ లో కూడా అమ్మకానికి ఉంచినటువంటి ధాన్యంతో పాటు ఇటు మొక్కజొన్న పంట కూడా, మొక్కజొన్న గింజలు కూడా పూర్తిగా వర్షానికి తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా కూడా వ్యవసాయ మార్కెట్ లో కూడా ఈ ధాన్యం, అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా సంబంధించి ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలలో కూడా గత రాత్రి కురిసినటువంటి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఇటు అక్కడ కూడా అంటే వర్ష బీభత్సానికి కూడా ఇటు ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ఈదుల గాలుల ప్రభావానికి ధాన్యంపై రక్షణగా ఉన్నటువంటి టార్పాలిన్ మొత్తం కూడా ఎగిరిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ధాన్యం రాశులపై కూడా పూర్తిగా నీరు నిలిచినటువంటి నేపథ్యంలో ధాన్యం ఇప్పుడు ఆరబెట్టుకునేందుకు కూడా అన్నదాతకు తలకు మించిన భారంగా మారేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఇక్కడితో పాటు అంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా మండలాలు, చాలా గ్రామాల్లో కూడా ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్లు ధాన్యం కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాయి. ఈ వరి ధాన్యంతో పాటు ఈ మొక్కజొన్న పంట కూడా భారీగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా ఈ మొక్కజొన్న పంటకు 1100 కోట్ల రూపాయలు కేటాయించామని కూడా ప్రకటన చేశారు. కానీ ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో ఇటు మొక్కజొన్న పంట కొన్నటువంటి పరిస్థితులు లేనలేవని చెప్పొచ్చు. ఇటు ధాన్యం కావచ్చు, మొక్కజొన్న పంట సంబంధించి కొనుగోళ్లకు సంబంధించి అధికారులు జాప్యం చేయడం, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా ఇటు అన్నదాతకు కూలికేలేని దెబ్బతీసిందని కూడా చెప్పొచ్చు. ఇటు అకాల వర్షానికి తోడు ప్రభుత్వం ముందస్తు చూపు లేకపోవడం, ముందస్తుగా ఇటు ధాన్యం కొనుగోలు చేయకపోవడమే ఈ నష్టానికి కారణమని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చాలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 2 నెలలుగా కూడా ధాన్యం ఐకేపీ సెంటర్లు కావచ్చు, వ్యవసాయ మార్కెట్లకు తీసుకొచ్చినప్పటికీ కూడా గోనె సంచుల కొరత కావచ్చు, ఇటు కొనుగోళ్లకు సంబంధించి క్వింటాల్కు 2-3 కిలోలు తరుగు తీస్తున్నటువంటి కారణంగా కూడా ఇటు మిల్లర్ల కొర్రి పెట్టడం కూడా ఇటు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆలస్యంగా మారింది. ఈ మరోవైపు ఇటు అకాల వర్షానికి ఇప్పుడు పండించిన ఆరుగాలం పండించినటువంటి పంట మొత్తం కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజులు పంటను కంటికి రెప్పలా కాపాడుకోవడం అయితే వ్యవసాయ మార్కెట్ లో తీసుకొచ్చి ఆ వరి ధాన్యాన్ని కూడా కాపాడుకోవడం కూడా ఇటు రైతన్నకు తలకు మించిన భారంగా మారింది. ఇప్పటి నుంచి కూడా ఆ తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిగా ఎండబెట్టుకునేటువంటి పనిలో ఇప్పుడు అన్నదాతలు పడ్డటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.